బ్రేకింగ్ న్యూస్. పాస్టర్ ప్రవీణ్ పగడాల అంతిమయాత్ర కొనసాగుతోంది. సికింద్రాబాద్లో పాస్టర్ ప్రవీణ్ అంతిమయాత్ర కొనసాగుతోంది. అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొంటూ ఉన్నారు. తిరుమలగిరి బాప్టిస్ట్ సమాధి తోటలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది ప్రవీణ్ పగడాల అంతిమయాత్రకు సంబంధించిన దృశ్యాలు. సికింద్రాబాద్లో ఈ అంతిమయాత్ర కొనసాగుతోంది. సోమవారం రాత్రి ప్రవీణ్ పగడాల రాజమండ్రి నుంచి హైదరాబాద్కు వస్తున్న సమయంలో కొంతమూరు దగ్గర ఆయన ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయి అని క్రైస్తవ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఆయన మృతదేహాన్ని మంగళవారానికి కానీ ఎవరు కూడా కనుగొనలేకపోయారు. సోమవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది కొంతమూరులో. మంగళవారం ఆయన ప్రమాదానికి గురయ్యారు అనే విషయాన్ని తెలుసుకున్నారు. కానీ అది ప్రమాదం కాదు, దానిపై చాలా అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాల నాయకులు, క్రైస్తవ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ వి వాంట్ జస్టిస్ అని చెప్తున్నారు. అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొంటూ ఉన్నారు. నిన్న పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది, విచారణ జరిపిస్తున్నామని చెప్తున్నారు. సికింద్రాబాద్ వెళ్దాం ఒక్కసారి. అంతిమయాత్ర దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శిల్ప మనకు అందుబాటులో ఉన్నారు. శిల్ప, అంతిమయాత్ర దగ్గర ఉన్న దృశ్యాలు ఏంటి? అంతిమయాత్రలో పాల్గొంటున్న ఇతర పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు ఏమంటున్నారు? రైట్, పగడాల ప్రవీణ్ అంతిమయాత్ర ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్ వరకు చేరుకున్నది. పరేడ్ గ్రౌండ్ పక్కనే ఉన్నటువంటి సెయింట్ జాన్స్ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే భౌతిక కాయం ఇక్కడ చేరుకోనున్నది. ఇప్పటికే వేలాది క్రైస్తవులు ఇక్కడికి చేరుకున్నారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మొత్తం పెద్ద ఎత్తున అటు అంతిమయాత్రలో కావచ్చు, ఇటు ఇక్కడ శ్మశాన వాటిక దగ్గర చాలా వేలాది క్రైస్తవులు ఇక్కడికి చేరుకున్న వారందరూ వి వాంట్ జస్టిస్ అంటూ వాళ్ళు నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఉదయం 8 గంటలకు బాపిస్ట్ చర్చిలో సందర్శనార్థం ఉంచారు. అక్కడ దాదాపు 5-6 గంటలు ఉంచారు. అక్కడ ఇసుకేస్తారు రాలినంత జనం వచ్చారు. అనంతరం అంతిమయాత్ర మొదలైంది. అంతిమయాత్రలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. మొత్తం వేలాది క్రైస్తవులు భారీగా తరలి వచ్చి కడసారి చూడడానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఘన నివాళి అర్పిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లో సంబంధించినటువంటి ప్రక్రియ కూడా మొదలు కానున్నది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. వేలాది మంది ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకు చివరిసారిగా వచ్చి ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మీరు ఎక్కడ నుండి వచ్చారు? అవునా, ఏమంటారు అసలు ఆయన మరణం పైన ఏమంటారు? సో మొత్తం మీద చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అందరూ వచ్చి ఇక్కడ చివరిసారి వచ్చి అంత్యక్రియలో పాల్గొనడానికి వేలాది సంఖ్యలో ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? ఏమంటారు అసలు ఆయన మరణం పైన ఏమంటారు? సహజమే, యేసుక్రీస్తు చనిపోయిన దినం నుంచి కూడా హతసాక్షులు అవుతున్నారు. ఇంకా హతసాక్షులు అవుతారు రాబోయే దినాలు. సత్యం గురించి ఎవరు చెప్పినా కూడా హతసాక్షి చేస్తారు. ఈ జనాలకి సత్యం అక్కర్లేదు, ఒక అబద్ధంలో బతుకుతారు. చదవని వాళ్ళే అట్లా ఆలోచనలో ఉంటారు. చదివిన వాళ్ళు సత్యం తెలుసుకుంటారు. మిగిలిన వారు ఎవరైనా చెప్తే వింటారు, అంతే. విని ఆవేశపడి ఇలాంటి ఉద్రేకాన్ని పనులు చేస్తారు. అంటే దీని వెనక ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నాయి? ఎందుకు కావాలని మతాలను ఏమైనా రెచ్చగొడుతున్నారు? ఏమంటారు దీనిపైన? సహజమే, చాలా మంది ఉంటారండి. వాళ్ళు తాలూకా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళు ఏదైనా చేయొచ్చు. సో ఏం చెప్తారండి ఆయన మరణం పైన? పాస్టర్ ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి, ఏం చెప్తారు? ఎదుర్కోలేని భావిస్తున్నామండి. ఖచ్చితంగా వీళ్ళు న్యాయం చేయకపోవచ్చు, కానీ పరలోకమందున దేవుడు న్యాయం చేసి తీరుతాడు. ఒక్క ప్రవీణ్ పగడాల గారిని మతోన్మాదులు అంతం చేస్తే వేల మంది పుట్టుకొస్తారు. ఆ రోజు యేసుక్రీస్తు ఒక్కడే 12 మంది శిష్యులయ్యారు. ఈరోజు కొన్ని కోట్ల మందికి ఆరాధ్యంగా ఉన్నాడు. అదేవిధంగా ప్రవీణ్ అన్న మరణం అనేక మందిని లేవనెత్తి ఇంకా ఉధృతంగా యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధాలు ప్రకటిస్తామని గర్వంగా చెప్తున్నాం ఆయన సమాధి సాక్షిగా. కానీ చాలా మంది మరణంపై అనుమానాలు ఉన్నాయి అంటారు. ఏంటి ఇది యాక్సిడెంటే అనుకుంటున్నారా, లేకుంటే ఎవరైనా హత్య చేశారని భావిస్తున్నారా? తప్పకుండా అండి, ఎందుకంటే అనుమానాలన్నీ మీరు చూసినప్పుడు ప్రతిదీ కూడా చాలా అనుమానాస్పదం కనిపిస్తూనే ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుందని మేము భావిస్తున్నాం. అయితే మా న్యాయం అనేది క్రైస్తవ ప్రపంచానికి ప్రభుత్వాలు చేసేదిగా లేకపోయినప్పటికీ పరలోకమందున్న దేవుడు చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం మాకుంది. కాబట్టి ఆ దేవునికి మేము విడిచిపెడుతున్నామండి. అంటే ఉదయం నుంచి చూస్తున్న వేలాది మంది అభిమానులు కావచ్చు తరలి వస్తున్నారు. ఏమంటారు అసలు? ఒక మంది ఇంతమంది అభిమానులు ఏం చెప్తారు?
ఆయన యేసును పోలి నడుచుకున్నాడు. బైబిల్ చెప్పేది ఒకటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం. మానవతా దృక్పథంతో మానవుడిని మనిషిని మనిషిలాగానే ప్రేమించమని చెప్పేదే మా క్రైస్తవ నైజం. ఆ క్రీస్తు ప్రేమనే తన యొక్క హృదయంలో పదిలపరుచుకొని ఇన్ని లక్షల మందిని సంపాదించుకున్నటువంటి ప్రవీణ్ పగడగాల యొక్క శిష్యుడు మేము ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చాం. మేము అనాథలుగా బతుకుతున్న మమ్మలను ఆయన ఒక మానవతతో మా మిస్సెస్ మమ్మలను కూడా ఆయన పెళ్లి చేసి మాలాంటి యూత్ వీళ్ళందరికీ కూడా నేను భయంకర తాగుబోతుగా రాడికల్స్గా ఉన్నటువంటి నన్ను ఆయన ప్రేమతో మార్చినాడు. ఆయన ప్రేమతో మార్చి నన్ను మనిషిగా చేసినాడు. ఇది మతం కాదు, ఇది ఒక మార్గం. భయంకరమైనటువంటి నరులను కూడా, భయంకరమైన పాపులను కూడా, ఈ లోకంలో బ్రతకలేనటువంటి నిరీక్ష లేనటువంటి వాళ్ళందరినీ కూడా నేను బ్రతికించగలను. క్రీస్తు ప్రేమ మాత్రమే బ్రతికించగలదని ప్రవీణ్ పగడగల గారు క్రీస్తు ప్రేమను ఈ మనుషులకు సోటి మానవులను ప్రేమించి మమ్మల్ని రాష్ట్రంలో ఇది ఒక దారులు నడిపించినాడు. ఆయన ఇక్కడ మరణించిన కానీ పరలోక రాజ్యంలో ఆయన కళ్ళు తెరిచినాడు. అనేక మంది ప్రవీణ్ పగడ లాంటి వాళ్ళని తయారు చేసి భూమి మీద ఆయన మరణించినాడు. ఆయన మరణ వార్త మాకు చేదు, కానీ పరలోకమందు అది శుభవార్త. ఈ దేశము కానీ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ఏదైతే మతం అనేటువంటి మత మౌఢ్యంతో ఉన్నారు. మతం కాదు, మనిషికి కావాల్సింది మార్గం కావాలి, ఒక మంచి మార్గం కావాలా. ఆ మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని చెప్పినటువంటి ప్రవీణ్ పగడగారికి ఆయనకు నివాళులర్పిస్తూ ఘనంగా ఈరోజు మా తెలుగు రెండు రాష్ట్రాలు అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి, ఒడిశా నుంచి, మధ్యప్రదేశ్ నుంచి ఇవాళ అనేక మంది ఆయన ఫాలోవర్స్ వచ్చినాము. మాకు ఆయన క్రీస్తు మార్గం నడిపించిన ఆ మార్గంలో మేము కూడా క్రీస్తు వల్ల ప్రవీణ్ పగడ ఆత్మసాక్షి అవడం కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మేము ఈ దేశానికి ఒక సత్యాన్ని చూపిస్తున్నాం, ఈ దేశానికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నాం. పాపులను రక్షించడం క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. మేము సిలువ వేయడం క్రీస్తును మాత్రమే ప్రకటిస్తాం. మేము కత్తితో కాదు, మేము కత్తులతో కాదు, గన్నులతో కాదు. మా పోరాటాలు క్రీస్తు ప్రేమతో మేము పోరాటం చేస్తాం. అదే సత్యాన్ని ఈ లోకానికి చాటి చెప్తామని మరొకసారి ప్రవీణ్ పగడ ఆ కుటుంబానికి నిరీక్షణ కలగాలని క్రైస్తవులందరూ అదే నా దేశము, నా భారతదేశము, నా దేశానికి కూడా యేసు క్రీస్తు మార్గమే శరణ్యం. రాబోయే రోజుల్లో క్రీస్తు ప్రేమ మాత్రమే ఈ దేశానికి శరణ్యం. ఏ మతం పట్టుకున్నటువంటి ఏ దేశము ప్రపంచంలో, సిరియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ప్రపంచంలో మత మౌఢ్యంతో వెలిగిన ఏ దేశం కూడా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఎలాంటి పరిస్థితులు చూస్తున్నాయో. అదేవిధంగా దేశంలో కూడా ప్రేమతో క్రీస్తు రాజ్యంలో క్రీస్తు మార్గాన్ని నడిపించిన ప్రవీణ్ పగడ గారిని మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ దేశానికి ప్రవీణ్ పగడ చెప్పినటువంటి ఆ ప్రేమ తత్వం కలిగినటువంటి క్రీస్తు మార్గం మాత్రమే శరణ్యమని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మీరు ప్రవీణ్ పగడాల గారి డైరెక్ట్ గా ఏమైనా విన్నారా? ఇప్పుడు ఆయన చూడలేదమ్మా, టీవీలో తర్వాత యూట్యూబ్లో అట్లా పరిచయం బ్రదర్. అతను మాట్లాడే ఏ మాట కూడా అసత్యం అనేది లేదు, సత్యమే మాట్లాడతాడు బ్రదర్. మేము ఈ విధంగా ఆయనకు ఇట్లా ఈ మరణం సంభవించిందంటే ఈ యాక్సిడెంట్ గా అనిపిస్తలేదు అది. ఎందుకంటే అంత మంచి నాణ్యమైన హెల్మెట్ ఉన్నాక కూడా ఆ తలకు గాయాలు అవన్నీ పరిస్థితి చూస్తుంటే మరి అది యాక్సిడెంట్ గా అనిపిస్తలేదు. మాకు అనుమానం అయితే ఉన్నది. మరి తన యేసుప్రభు వారు కూడా తన శిలువలో శిక్షిస్తున్నప్పుడు అందరూ వీరు క్షమించమన్నాడు. మేము కూడా క్షమాగుణం కలిగిన వాళ్ళం, ఆయన పోలు ఉంటాం మేము. కాబట్టి వాళ్ళు ఎవరైనా ఒకవేళ చేసున్నా కూడా మేము ప్రేమిస్తామే తప్ప తండ్రి వీరేం చేస్తారో వీరు తెలియదు, క్షమించమన్నాడు. కానీ మేము కూడా క్షమాగుణం కలిగిన వాళ్ళం, ఆయనను పోలి ఉంటాం మేము. కాబట్టి వాళ్ళు ఎవరైనా ఒకవేళ హత్య చేసున్నా కూడా మేము వాళ్ళని ప్రేమిస్తామే తప్ప ప్రతిదాడు లేదా చెయ్యం మేము. అది మాకు దేవుడు నేర్పినటువంటి ప్రేమ అది. కాబట్టి అన్నగారు మా దగ్గర లేకున్నప్పుడు కూడా క్రీస్తు ప్రేమను బట్టి మేము వాళ్ళని క్షమిస్తున్నాం. కాబట్టి ఈ విషయం అందు మీరు ఇప్పటికి అందరూ కూడా భారతీయులందరూ సహోదరులు అనుకుంటున్నాం. కాబట్టి సహోదర భావంతో ఉండాలి. కానీ ఈ విధంగా కక్ష సాధింపులు మా పైన మర్డర్లు చేయడం ఈ విధమైన చర్య మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయినప్పటికీ కూడా లేదండి, మమ్మల్ని కాదు, అన్న విషయంలో మాట్లాడుతున్నాను నేను. నన్ను ఎలాంటి టార్గెట్ చేయలేదు. నేను పెద్ద ఇదేం కాదు. క్రైస్తవుల పైన అన్న ఒకరైనా కాదు, క్రైస్తవులందరిపైన కూడా ఈ విధంగా దాడులు అంటే ఇదేంత మతం అన్నట్టుగా. మతం ఏముంది సిస్టర్, మతం అనేది ఏం లేదాడ, మార్గం అంతే. అది ఏమన్నా దేవుని మార్గంగానే మేము ప్రకటిస్తున్నాం తప్పితే మతం అనేది లేదు. మతంలోకి ఎవరో వస్తే మాకు వచ్చేది ఏం లేదు.
అందరూ దేవుని రాజ్యం పోవాలనే ఉద్దేశంతోనే తప్ప ప్రవీణ్ అన్న మరటం కూడా అదే ఇంతవరకు ఆయన ఉద్దేశం అదే లక్ష్యం అదే. యేసు ప్రభు వారి ఆశయాల ప్రకారం అతను పోయిండు తప్ప ఏమాత్రం అబద్ధం మాట్లాడలేదు ఆయన. కాబట్టి అన్నని ఇవాళ మాకు దూరం చేశారు. ఆయన కూడా దూరం ఏం కాలేదు మాకు. మేము ఒకనాడు చూస్తామని పరలోకంలో దేవుని దగ్గర ఉన్నాడు, మళ్ళీ ఆయన చూస్తున్న నిరీక్షణ అయితే మాకు ఉంది. కాబట్టి మిత్రులందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే కక్ష సాధింపు అనేది కాదు, కానీ నిజదేవుడు అనే రూపంలో మేము పోతున్నాం. కాబట్టి ఈ విధమైన చర్యలను మీరు ఆపుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం తప్ప మీ మీద ఎలాంటి కక్షలు మాకు ఉండవు మీ పైన. ఇది మామూలు విషయం కాదు. అసలు ఏంటి ఇంతమంది అభిమానులు వస్తున్నారు, ఏంటి దీనికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఇంతగానో అట్రాక్ట్ అవుతున్నారు ఆయనకు పగడాల ప్రవీణ్కి? ప్రవీణ్ పగడాల గారు భౌతికంగా మా మధ్య లేకపోవడం మా క్రైస్తవ సమాజానికి తీరని లోటు. ఆయన ఈ లోకంలో చేసిన పరిచర్య ఎంతోమంది తాగుబోతులను, తిరుగుబోతులను, వ్యభిచారులను ఎంతోమందిని మార్చే రీతిగా మార్చారు తప్పక ఇది ఏదో మతమని లేకపోతే మతంలోకి రమ్మని మతాలను మార్చే విధానం కాదు. యేసుక్రీస్తు సువార్త అనేది ఒక చెడిపోయే మనిషిని ఒక సత్యమైన మార్గంలో నడిపించే ఒక మార్గం. అట్టి మార్గం కొరకు ఆయన ఎంతో ప్రయాసపడుతూ వచ్చాడు. అట్టి మార్గం కోసం ఆయన ఎన్నో శ్రమలు వేస్తూ వచ్చాడు. ఎన్నో విధాలుగా ఆయనకి ఎన్నో వార్నింగ్ రావడం, గడిచిన కాలంలో ఆయనకి ఎంతోమంది ఇతరులు ఆయనకి కూడా ఎందుకు చేశారో మరి వాళ్ళ కక్షపూరిత ఇది కేవలం హత్య అని మొత్తం సమాజం అంతా గవర్నమెంట్ మాత్రం ఇంకా తక్షణం చర్య తీసుకొని ఎవరైతే దోషులు ఉంటున్నారో, ఎవరైతే వాళ్ళు కక్ష సాధింపుగా ఏ రీతిగా వాళ్ళు దాన్ని మర్డర్ అయితే ప్లాన్గా చేశారో వాళ్ళని వెంటనే పట్టుకొని తగిన శిక్ష విధించాలని మేము క్రైస్తవ సమాజం కోరుకుంటున్నాం. క్రైస్తవ సమాజం అంటే ఇక్కడితో ఆగిపోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం? ఇలాంటి హత్యలు ఇత్తడితో ఆగిపోవాలంటే క్రైస్తవ సమాజంపై ఏ ఒక్కరు కూడా ఇతరులు దాడులు చేయకుండా క్రైస్తవ సమాజంపై ప్రత్యేకమైన దృష్టి ఉంచి వారికి తగిన రక్షణ కలిగించాలి. సమాజంలో ఇది మన అటువంటి భిన్నత్వం ఏకత్వం కలిగిన మన దేశంలో ఈ విధమైన కుట్రపూరితమైన హత్యలు జరగడం చాలా అవమానకరం, చాలా బాధాకరం. మా క్రైస్తవ సమాజానికి ఇది తీరని లోటు. ఎందుకంటే మాకు క్రైస్తవ సమాజంలో ఎంతో మనుషుల యొక్క ఈ విధమైన కుట్రపూరితమైన హత్యలు జరగడం చాలా అవమానకరం, చాలా బాధాకరం. మా క్రైస్తవ సమాజానికి ఇది తీరని లోటు. ఎందుకంటే మాకు క్రైస్తవ సమాజంలో ఎంతో మనుషుల యొక్క అభివృద్ధి కోసం, మనుషుల యొక్క చెడుతనం వదిలి మంచి మార్గంలో నడగాలని ప్రయాసపడారు. ప్రవీణ్ పగడాల గారు మా నుంచి దూరం చేశారు. ఇటువంటి కక్ష సాధింపులు ఇంకా తదుపరి క్రిస్టియన్స్ వారి మీద ఎవరి మీద కూడా జరగకూడదని అటు ఏపీ గవర్నమెంట్ ఇటు తెలంగాణ గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని, క్రిస్టియన్ సమూహానికి తగిన జాగ్రత్తలు, తగిన భద్రత కలిగించాలని మీ యొక్క ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. చెప్పండి, ఏం చెప్తారు? మొదటిగా ఆర్టీవీ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మా సహోదరులు పగడాల ప్రవీణ్ గారు హత్య గావించబడడం యావత్ ప్రపంచ క్రైస్తవులందరికీ ఇది దుఃఖకరమైన విషయం. అయితే ఒక్కడే చెప్తున్నాను, సహోదరులారా, మిత్రులారా, సత్యాన్ని ఎవడు కూడా సమాధి చేయలేడు. డాక్టర్ ప్రవీణ్ పగడాల గారిని హత్య చేస్తే 100 మంది ప్రవీణ్ పగడాల గారు లేస్తారు భూమి మీద. కాబట్టి ఎవరు కూడా సత్యం మేమే చేస్తే చివరికి సత్యమే గెలుస్తుంది తప్ప సత్యాన్ని ఎవరు కూడా బంధ పెట్టలేడు, అంతం చేయలేడు. అయితే అనేక మందిని దుర్మార్గులని, తాగుబోతుల్ని, వ్యభిచారికులు, దొంగల్ని, నరహంతకుల్ని, పని పాట లేకుండా తిరుగుతున్న రౌడీయిజాన్ని ఈ రోజు మంచి మార్గంలో నడిపిన ఏకైక వ్యక్తిగా మా సహోదరుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారిని ఈ రోజున మేము అభినందిస్తున్నామంటే ఇంతమంది వేల సంఖ్య ఆయన చుట్టూ ఈ రోజు ఆయన సమాధి కార్యక్రమం వచ్చారంటే బోధే ఈయన ఆకర్షించి ఇక్కడ వచ్చాము. ఆర్టీవీ ద్వారా మేము చెప్తున్నటువంటి ఒక విజ్ఞాపం, ఎవరి మీద మేము కక్ష సాధింపు లేదు, ఎవరిని అమరటం లేదు, కానీ చట్టం తన పని తాను చేసుకుంటుంది అంటున్నారే కానీ న్యాయం జరగటం లేదు క్రైస్తవుల పక్షంగా. కాబట్టి టీజీ అండ్ ఏపీ గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా ఎవరైతే ఉన్నారో వారి పరంగా చట్టపరంగా న్యాయం జరిగించాలని యావత్ క్రైస్తవ ప్రపంచం ఆర్టీవీ ద్వారా వినవించుకుంటుంది. ఈ న్యాయం మాకు చేర్చి పెట్టండి. మరి ఫ్యూచర్ ఎలాంటి దాడులు జరగకుండా మీరు చర్యలు తీసుకుంటారని ఇందుమూలంగా మీకు తెలియబరుస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకు డ్యామేజ్ అయింది, తర్వాత ఆ బ్రదర్ మీద డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి మీద ఎందుకు
బుల్లెట్ కి హెడ్ లైట్ ఎందుకు డ్యామేజ్ అయింది, తర్వాత ఆ బ్రదర్ మీద డాక్టర్ ప్రవీణ్ పడాల్ గారి మీద ఎందుకు బుల్లెట్ అలాగ పడి ఉంది, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్ గా మర్డరే 100%. ఎంత చేయాలనుకున్నా బ్రతకాలని ఎవరు కూడా ఉద్దేశించదు, ఎవరు కూడా అంతం చేయలేరు. ఈ ద్వారా మేము సమాధానం తెలియజేస్తున్నాం. ఎవరు కూడా సత్యంతో అన్యాయంగా బ్రతకాలని ఎవరు కూడా ఏం చెప్తారా ఈ మరణం పైన పగడాల ప్రవీణ్ జ్ఞానపు గనిని కోల్పోయింది సమాజం. మొత్తం టోటల్ క్రైస్తవ సమాజము ఒక జ్ఞానపు గనిని కోల్పోయింది అంటాను నేను. జ్ఞానపు గనిని కోల్పోయింది క్రైస్తవ సమాజము. ఇలాంటి క్రైస్తవులు ఇప్పటికైనా డినామినేషన్స్ అన్ని వదిలిపెట్టి కార్పొరేట్ డినామినేషన్స్ అని ఏ డినామినేషన్స్ అని చూడకుండా క్రైస్తవ సమాజం ఒక్కటిగా రండి. ఎందుకంటే డినామినేషన్స్ ఆయన శరీరం మనం అందరం కాబట్టి ఆయన కోసం ఆయన పిలుపు చూడకుండా క్రైస్తవం ఒక్కటిగా రండి. ఎందుకంటే క్రైస్తవానికి శిరస్సు క్రీస్తు, ఆయన శరీరం మనం అందరం కాబట్టి ఆయన కోసం ఆయన మరణపు పిలుపు ద్వారా శాంతియుతంగా ఈ రోజు అందరూ క్రైస్తవులందరూ యునైట్ గా ఉండి మతోన్మాదులకి ఇలాంటి జరగకుండా వాళ్ళ వెన్నుల్లో వణుకు పుట్టించేటువంటి మన క్రైస్తవ యూనిటీని చూసి వాళ్ళకు దడ పుట్టించాలి. వాళ్ళు టీవీ ఛానల్స్ కి రావాలన్నా ముందుకు రావాలన్నా వాళ్ళు భయపడాలి. క్రైస్తవుల ఐక్యత మొదలైంది కాబట్టి మనం క్రైస్తవుల గురించి మనం మాట్లాడొద్దు. ఈ 10 సంవత్సరాల కాలంలో క్రైస్తవుల మీద మతోన్మాదుల దాడి ఎక్కువైపోయి క్రైస్తవులను అల్లర్లు చేయడం గాని వాళ్ళని కేంద్రంలో ప్రధానమంత్రి ఏమీ స్పందించలేదు. చంపడం గాని చర్చిలను మణిపూర్ లో చూసినట్లయితే మణిపూర్ లో జరిగినప్పుడు కూడా కేంద్రంలో ప్రధానమంత్రి ఏమీ స్పందించలేదు. ఇప్పుడు కూడా ఏమీ స్పందించట్లేదు. కానీ ఇది ఈ క్రైస్తవ రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలే కాకుండా కేంద్రం వరకు ఈ నినాదం వినిపించాలి. కేంద్రం వరకు వెళ్ళాలి. కేంద్రం కూడా దిగి రావాలి. క్రైస్తవుల మీద అల్లర్లు నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ మొత్తం టోటల్ ఇండియాలోనే క్రైస్తవుల మీద దాడులు ఆపే రకంగా ఈ యొక్క క్రైస్తవ ప్రబోధకుని ఎవరైతే మన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఉన్నారో ఆయన యొక్క మరణమే దీనికి ఒక సూక్తిగా వెళ్ళిపోవాలని ఈ వేదికగా ఈ రోజు ఆయన మరణాన్ని ఆయన శాంతియుత మరణంగా, ఇది శాంతియుతం కాదండి. ఆయన మనకి ఇది చాలా తీరని లోటు. కానీ ఆయన పరలోకంలో దేవుడు దూతలు ఆయనని చప్పట్లతో ఆహ్వానిస్తున్నాయి. మనం అందరం ఏడుపుతోటి ఉన్నాం. కానీ ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు నా ప్రియబిడ్డ నువ్వు నీ పని ముగించినావు, నీ పని తుదముట్టించినావు. దేవుడు ఆ బిడ్డని ప్రేమతో హక్కున చేర్చుకున్నాడు. కాబట్టి శాంతియుతంగా మతోన్మాదులకు నేను చెప్పేట్టు ఒకటే, క్రైస్తవుల హిందువుల ముస్లింల అన్న తేడా లేదు. మనమందరం భారతీయులం, మనమందరం మనుషులం. మానవత్వంతో శాంతియుతంగా మెలగాలని నేను సందేశాన్ని ఇస్తున్నా. ఇక నుంచి క్రైస్తవ లోకం అందరూ కూడా బయటికి రండని నేను పిలుపునిస్తున్నా. అందరూ ఏకం కండి. క్రైస్తవులందరూ ఏకమై క్రీస్తు సమాజాన్ని, ఆయన శాంతిని, ఆయన ప్రేమను ప్రకటించాలని నేను అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పగడాల ప్రవీణ్ యొక్క మరణము ఇప్పటి వరకు హత్యనా లేకుంటే యాక్సిడెంట్ అనేది కూడా ఇప్పటి వరకు తేలలేదు. ఇద్దరితో ఆగిపోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏం చెప్తారు పగడాల ప్రవీణ్ గురించి? చూడండి మేడం, పగడాల ప్రవీణ్ గారు ఇంతమందిని ఇక్కడ సంపాదించుకున్నాడంటే ఆయన చేసినటువంటి బోధలు కానీ, ఆయన చూపినటువంటి ప్రేమ కానీ ఎంతమందిని ఆకర్షిస్తే ఇంతమంది వచ్చారు మేడం, ఇంతమంది వచ్చారు. ఆయన ఎవరికి హాని పెట్టకుండా ఆయన క్రైస్తవ బోధ పట్ల నిబద్ధత కలిగి ఆయన చెప్పిన ప్రతి మాటలో ఎవరిని నొప్పించే మాట ఎవ్వరికి లేదు మేడం. కానీ ఆయన మీద ఇంత దుశ్చర్య, ఊహించలేని దుశ్చర్య జరిగింది. చాలా బాధాకరం. కానీ నేను ఈ ప్రభుత్వాలని, ఈ టీజీ ప్రభుత్వాలని అలాగే ఏపీ ప్రభుత్వాన్ని నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, క్రైస్తవులు ఎంతమందిని ఇలా టార్గెట్ చేసి ఇలా చంపాలని అనుకుంటున్నారు వాళ్ళందరికీ నేను ఒకటే సందేశం, ఇది భారతదేశం, లౌకిక దేశం. మనం అంతా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలి. ఏ భేదాభిప్రాయాలు ఉన్నా, మతాభిప్రాయాలు ఉన్నా కానీ
ఆ మతాభిప్రాయాలు భేదాభిప్రాయాలు మనం మనం అంతా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలి. ఏ భేదాభిప్రాయాలు ఉన్నా మతాభిప్రాయాలు ఉన్నా కానీ ఆ మతాభిప్రాయాలని భేదాభిప్రాయాల్ని మనం కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యని సాల్వ్ చేసుకోవాలి. కానీ ఇలా కొట్టడాలు చంపడాలు క్రైస్తవుల మీద అసలు రక్షణ లేకుండా పోయింది. ఈ ప్రభుత్వాలు పట్టించుకొని క్రైస్తవుడికి రక్షణ కల్పించాలి. ప్రత్యేకమైన ఒక కమిటీ వేసి క్రైస్తవుల పట్ల ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమైనా డైరెక్ట్ గా మీరు విన్నారు ఆయన ప్రబోధాలు కావచ్చు, సందేశాలు విన్నామండి. ఆయన ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రవీణ్ పగడాల ఏమైనా డైరెక్ట్ గా మీరు విన్నారు ఆయన ప్రబోధాలు కావచ్చు, ఆయన సందేశాలు? విన్నామండి. ఆయన ఎప్పుడు కూడా ఇతరులను కించపరిచేటట్లుగా మాట్లాడలేదు. మీరు మారు మనసు పొందండి అంటే మీ మనసును మార్చుకొని అన్నట్లుగా చెప్పారు. కానీ ఉన్నది ఉన్నట్లుగా అంటే ఒక వక్త ప్రతి విధమైనటువంటి సమాధానము చెప్పేవారని వక్తగా మనము ప్రబోధిస్తాం. అట్లాగే క్రైస్తవుల నుంచి కూడా క్రైస్తవత్వమును ప్రవీణ్ పగడాల అంతిమయాత్ర కొనసాగుతోంది. సికింద్రాబాద్లో వేలాది మంది క్రైస్తవులు ప్రవీణ్ పగడాల అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. అంతిమయాత్రలో పాల్గొన్న క్రైస్తవులందరూ డిమాండ్ చేస్తున్నది ఒకటే, ప్రవీణ్ పగడాల మరణంపై మాకు అనుమానాలు ఉన్నాయి, వాటిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి, క్రైస్తవులపై జరుగుతున్న దాడులపై అరికట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అని క్రైస్తవులు డిమాండ్ చేస్తున్నారు. ప్రవీణ్ పగడాలది ప్రమాదం కాదు, ప్రవీణ్ పగడాల మరణం వెనుక కుట్ర ఉంది అని మాకు అనుమానాలు ఉన్నాయి అంటూ క్రైస్తవులు అంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది ప్రవీణ్ పగడాల అంతిమయాత్ర దృశ్యాలు. ఆయన సోమవారం సాయంత్రం రాజమండ్రిలో బైక్పై వస్తూ ఉన్న సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంగళవారం ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత పాస్టర్లు క్రైస్తవులు అందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, రాస్తారోకో చేశారు. నిన్న పోస్టుమార్టం జరుగుతున్న సమయంలో ఆసుపత్రి ముందు కూడా పెద్ద ఎత్తున వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. మరణంపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. బైక్ ప్రవీణ్ పగడాలపై పడిన తీరు చూస్తూ ఉంటే బహుశా ప్రపంచంలో జరిగిన ఏ ప్రమాదంలోనూ బైక్ అలా మీద పడి ఉండుండదు అని చెప్తున్నారు. కేఏ పాల్ కూడా అదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీనిపై నిష్పక్షిక విచారణ జరుపుతున్నామని చెప్తూ ఉంది. ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది ప్రమాదవశాత్తు జరిగిందే అనే సమాచారం ఉంది అని చెప్తున్నారు పోలీసులు. కానీ దీనిపై అనుమానాలు ఉన్నాయి అని క్రైస్తవులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పారదర్శక విచారణ జరిపించాలని ఇప్పుడు మీరు సికింద్రాబాద్ నుంచి లైవ్ దృశ్యాలు చూస్తున్నారు. సికింద్రాబాద్లో ప్రవీణ్ పగడాల అంతిమయాత్రలో వేలాది మంది క్రైస్తవులు పాల్గొన్న దృశ్యాలవి.